బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ సొంతూళ్లలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు. పల్లెలకు వడివడిగా పయనమవుతున్నారు. ఇక బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంత ఊళ్లకు బయలుదేరారు. చాలా మంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. ఇక పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో 2 బూతులను తెరిచారు. పంతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పనిచేస్తున్నారు. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారు. పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తోంది. పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా పర్వదిన శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ సొంతిళ్లలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు. పల్లెలకు వడివడిగా పయనమవుతున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంత ఊళ్లకు బయలుదేరారు. చాలా మంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో 2 బూతులను తెరిచారు. పంతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పనిచేస్తున్నారు. ఇక చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తోంది.